హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే కిచెన్. ఇవాల్టి రెసిపీ పచ్చిశనగపప్పుతో చక్రాలు. దీనికోసం ఒక కప్పు పచ్చిశనగపప్పు 2-3 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో 3-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ప్రెషర్ అంతా పోయి వేడి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ పచ్చిశనగపప్పుకి అదే కప్పుతో 5 కప్పులు వరిపిండి, 2-3 స్పూన్స్ నువ్వులు, కొంచెం ఉప్పు, కారం రుచికి సరిపడా వేసుకోండి. ఈ క్వాంటిటీకి నాకు 1 స్పూన్ ఉప్పు, 2½ స్పూన్స్ కారం పట్టింది. మనం తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఆయిల్ వేడవుతుంది. చక్రాల గిద్దలు ఇలా ఆయిల్ అప్లై చేసి రెడీ చేసుకొని పిండి అంచులకి అవ్వకుండా పెట్టుకోవాలి. లేదంటే మూత తిప్పడం కష్టమవుతుంది. ఆయిల్ కాగిన తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చక్రాలు వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి తీసేసుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.